కల్పిత కథ ఉపాధ్యాయుడు మరియు విద్యార్థి రెండవ భాగం. 15 నిమిషాల సమయం గడిచిన బాలుడు చేతిపై మంట తగ్గకపోవడంతో అలాగే ఏడుస్తూ ఉన్నాడు. ప్రక్కన ఉన్న మరొక ఉపాధ్యాయుడు అది గమనించి అక్కడికి వచ్చి విషయం తెలుసుకున్నాడు. వెంటనే కిటికీ పక్కన ఉన్న పరిసరాలు మరియు ఆ ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ ఒక పుట్ట ఉందని గమనించి చేతిపై ఉన్న గాయాలను సరిగా గమనించాడు. అది ఒక పాము కాటులాగే ఉన్నదని గుర్తించి వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యుడు దగ్గరికి తీసుకువెళ్లాడు. వైద్యుడు బాలుడు చేతిపై ఉన్న గాయాన్ని పరిశీలించి ఇది పాము కాటుగా గుర్తించాడు. మీరు ఇంత సమయం ఎందుకు వృధా చేశారు అని వారిని నిలదీశాడు. పిల్లవాడిని చంపేద్దాము అని అనుకున్నారా అని ప్రశ్నించాడు. ఆ ఒక్క మాటతో అక్కడ ఉన్న ఉపాధ్యాయులందరూ మరియు ఆ స్కూల్ యాజమాన్యం భయానికి లోనయ్యారు. అప్పటికే చాలా సమయమైంది. వైద్యులు కూడా ఏమి చేయలేరని భావించారు. కాసేపటి తర్వాత డాక్టర్ వారి దగ్గరకు రావడానికి గమనించారు. డాక్టర్ ఏం చెప్తారు అని చాలా భయంగా ఉన్నారు అందరూ. భయపడకండి, బాలుడికి ఏమీ కాలేదు. ఎందుకు అంటే కాటు వేసింది, విషపు పాము కాదు. అందుకే ఇప్పటివరకు తనకి ఏమీ కాలేదని, ఒకవేళ అది విషపు పాము అయితే ఇక్కడికి రాకముందే బాలుడు చనిపోయేవాడని చెప్పాడు. మీకు ఏదైనా తెలియకపోతే వెంటనే వైద్యుని సంప్రదించాలని, సొంత నిర్ణయాలు తీసుకోవద్దని హెచ్చరించాడు. ఇలాంటి విషయాలు ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని, స్కూళ్లలో పిల్లలకు మీరు నేర్పించాలని సూచించారు. పాము లేక తేళ్లు ఇలాంటి విషపు పురుగులు వాటి కాట్లమీద ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి అవగాహన ఉండి అది మీరు పిల్లలకు నేర్పించాలని సూచించారు. అప్పుడే అక్కడికి వచ్చిన బాలుడు యొక్క తల్లిదండ్రులు విషయం తెలుసుకొని బాలుడికి ఏమీ కాలేదని సంతోషించారు. తరువాత సరైన విద్యా విధానం అవగాహన లేని ఆ స్కూల్ నుండి తన బాలుడికి స్కూల్ మాన్పించే మరొక స్కూల్లో చేర్పించారు.